జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. కన్న తల్లి లాంటి ఊరిని వదిలి కడుపు నింపుకోవడానికి ఆ దంపతులు మహానగరానికి వచ్చారు. రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లల్ని ప్రయోజకులను చేయాలని కలలుగన్నారు. కానీ కష్టపడే చేతులు కాస్త కాల ఎముడి పాశాలయ్యాయి. నూరేళ్ల బంధం నడి రోడ్డుపైన రక్తం చిందించింది. బతుకు తెరువు కోసం వచ్చిన ఆ దంపతుల జీవితం అనుమానం అనేటువంటి మహమ్మారికి బలైపోయింది. మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణం ఇప్పుడు ఉలిక్కి పడేలా చేస్తోంది. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంకు చెందినటువంటి భర్త నరసింహ, భార్య వసంతలు ఒక కుమారుడు ఒక కూతురుతో కలిసి బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి బిఎన్ రెడ్డి నగర్ టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో భార్య వసంత వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త నరసింహ అనుమానించేవాడు. ఇదే విషయం పైన వారి మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. ఈ తరుణంలోనే ఈరోజు తెల్లవారుజామున గొడ్డలితో వసంత మెడపైన అతి కిరాతకంగా నరికి హత్య చేశాడు. తీవ్ర రక్తస్రావం జరిగి మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. 60 ఏళ్ల వయసులో పిల్లలు ఎదుగుతున్న సమయంలో ప్రశాంతంగా ఉండవలసిన జీవితంలో అనుమానం అనే చిచ్చు రేగింది. ఆ మంటల్లోనే నరసింహ తన విచక్షణను కోల్పోయాడు. కట్టుకున్న భార్య అన్న మమకారం కూడా మరిచి కాల యముడిగా మారాడు. కళ్ళ ముందే కన్న తండ్రి తల్లిని చంపేస్తుంటే ఆ బిడ్డల మనసు ఎంత విలవిలలాడి ఉంటుందో ఊహించడం కష్టమే. నగరానికి పొట్టకూటి కోసం వచ్చినటువంటి పేద కుటుంబం ఒక్క అనుమానంతో ఇప్పుడు రోడ్డున పడిపోయినటువంటి పరిస్థితి. ఆ పిల్లలు ఇప్పుడు అనాథలుగా మారినటువంటి పరిస్థితి. తల్లి లేనటువంటి లోటు ఆ పిల్లలకి తీర్చలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. తండ్రి కూడా జైలు పాలవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తల్లిదండ్రులు ఇద్దరు కూడా అందుబాటులో లేని పిల్లలుగా వారు ఇప్పుడు రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి ఏర్పడింది. కేవలం క్షణికావేశంలో చేసినటువంటి దారుణమైనటువంటి ఘటనతోటి. అనుమానం పెనుభూతం అనేది ఎందుకు చెప్తామంటే పదే పదే ఈ అనుమాన పిశాచి అనేది మనిషిని ఎంత దారుణానికైనా, రాక్షసుడిగా మారడానికైనా, విచక్షణ కోల్పోవడానికైనా కారణంగా మారుతుంటుంది. ఇలాంటి ఘటనలు అనేకం చూసాం. అనుమానం అనేటువంటి ఒక భూతం పట్టినటువంటి మనుషులు వారు విచక్షణ కోల్పోయి రాక్షసత్వంగా మారి అనేక దారుణాలకు ఒడిగట్టినటువంటి పరిస్థితిని కూడా చూసాం. అలాంటి ఘటన ఇప్పుడు మీర్పేటలో కూడా మరొకటి జరిగింది. తన భార్య పైన అనుమానం పెంచుకున్నటువంటి భర్త నరసింహ రోజు రోజుకు తన భార్య పైన కోపాన్ని పెంచుకున్నాడు. ప్రేమను వదిలేసి తన మీద ఉన్నటువంటి ఈ అనుమాన భూతాన్ని పెంచుకొని పూర్తిగా తనపైన ద్వేషాన్ని నింపుకున్నాడు. ఈ ద్వేషము ఆ కోపము రెండు కలిసి తనని విచక్షణ కోల్పోయేలా చేసి ఆమెను చంపేటువంటి దారుణమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళాయి. దీంతో పిల్లలకి ఇప్పుడు తల్లి లేని పిల్లలుగా మారారు. తండ్రి కూడా జైలు పాలవడంతో అనాథలుగా మిగిలేటువంటి పరిస్థితి ఏర్పడింది. పిఎస్ మీర్పేట్ లిమిట్స్లో హస్తినాపురం అనే కాలనీలో అరౌండ్ 5:45 అట్లా 100 డైల్ వస్తే మా వాళ్ళు ఇమీడియట్లీ స్పాట్కి రావడం జరిగింది. అక్కడ ఒక లేడీని మర్డర్ చేసిన ఇన్సిడెంట్ అయింది. వెరిఫై చేయంగా తర్వాత తెలిసింది అక్కడ చుట్టుపక్కల ఒక ఇద్దరు చూసినారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ హస్బెండే ఆమెను అనుమానంతో చంపాడని తెలిసింది. వాళ్ళ సన్ ఇమీడియట్లీ వచ్చాడు. అక్కడే ఇదే ఏరియాలో వాళ్ళు ఆమె ఇళ్లల్లో పనిచేస్తుంది లేబరు. అతను కూడా ఇక్కడ లేబర్ వర్క్ చేస్తుంటాడు. గొడ్డలతో నరకడం జరిగింది. ఆ గొడ్డలు కూడా సీన్లో దొరికింది మాకు. వాళ్ళ సన్తో కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు నల్గొండ జిల్లా మర్రిగూడెం దగ్గర శివన్నగూడెం అని విలేజ్ ఉంది. వాళ్ళు శివన్నగూడెం విలేజ్ వాస్తవ్యులు. ఆమెకు 58 ఇయర్స్ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్కి కూడా 60 ఇయర్స్ ఉంటుంది. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మా క్లూస్ టీం కూడా విజిట్ చేశారు. దాన్ని ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏ విధంగా వస్తే ఆ విధంగా మేము దర్యాప్తు చేయడం జరిగింది.